హైదరాబాద్ శ్రీ కట్టమైసమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21వ తేదీలలో ఆషాఢ బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్ తెలిపారు. 20న మధ్యాహ్నం పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, బాలభోగంతో అమ్మవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది అన్నారు. 21న ఉదయం 5:30 రక్షాక్షి అలంకరణతో అమ్మవారి దివ్య దర్శనం ఉంటుంది అన్నారు. ప్రత్యేకంగా గంగా తప్పునోత్సవం, కళ్యాణం, పోతురాజుల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లుగా దేవాదాయ చైర్మన్ గౌతమ్ కుమార్ తెలిపారు. గోల్కొండ గౌతమ్ కుమార్, ఫౌండర్ చైర్మన్. ఆషాఢ జాతర 2021 ఇక్కడ 20 రోజున బోనాలు ఘటాలు వస్తాయండి. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ జిహెచ్ఎంసీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ సహకారంతో చేసుకుంటూ వస్తాం. సోమవారం రోజు పొద్దుగాల ఘట ప్రోగ్రాం ఉంటుంది. సింగల్ వెంకటరామరెడ్డి హాల్ పాల్గొని గుడికి తీసుకొని వస్తాం. ఘటం ఈ వంశపారంపరకంగా నడుస్తున్నది, చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత గంగతెప్ప పూజ 4 గంటల వరకు అమ్మవారి టెంపుల్తో నికట్టం. జగన్మాత అయినటువంటి కనకాల కట్టమైసమ్మ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ బోనాల మహోత్సవాన్ని ఆషాఢ జాతర చాలా వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు గావించడం జరుగుతుంది. భక్తులకి సదుపాయకరంగా క్యూ లైన్ల ద్వారా శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా బ్యారికేడ్స్ అండి. అలాగే బోనం ఎత్తుకున్న వాళ్ళకి ఇబ్బందికరంగా కాకుండా ఉండడం కోసమని ప్రత్యేకమైనటువంటి స్టేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి వాటర్ సదుపాయము, ప్రసాదం కూడా అందుబాటులో ఉండాలని ప్రత్యేకమైనటువంటి కౌంటర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి తెల్లవారుజామున 3 గంటలకి పంచామృత అభిషేకాలతోటి అమ్మవారి యొక్క కార్యక్రమాలని ప్రారంభం చేసుకొని 4 గంటలకి దివ్య సుముహూర్తమున మహామంగళహారతితోటి. That's all for now. For more updates, keep watching 99 TV.